నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ బెండి, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. నా దగ్గరికి ఓపీడీకి చాలామంది పేషెంట్స్ నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందేమో అని డౌట్‌గా ఉంది. డాక్టర్ గారు టెస్టులు చేయండి, ఇది కనిపెట్టండి, క్యూర్ చేయండి అని వస్తూ ఉంటారు. సో, ఒక్కోసారి సర్ప్రైజింగ్‌గా ఉంటుంది. నార్మల్‌గా ఉండే పేషెంట్స్ కూడా వచ్చి నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది అంటూ ఉంటారు. సో, అసలు బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? దీన్ని ఎలా కనుక్కోవాలి? దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తాం అనేది చెప్పుకుందాం. బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే దాన్ని సింపుల్గా సెప్సిస్ అని కూడా అంటూ ఉంటాం. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకి ఎలా వస్తూ ఉంటాయి? మొదట జ్వరం వస్తూ ఉంటుంది, దగ్గు ఉండొచ్చు, కడుపు నొప్పి ఉండొచ్చు. కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయితే యూరిన్ పోసేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా ఫస్ట్ మన బాడీ రియాక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. వన్స్ ఇన్ఫెక్షన్ నేను చెప్పిన ఈ 3 కారణాలు కానీ వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఏవైనా బాడీలోకి ఎంటర్ అయితే మన బాడీ ఇమ్యూన్ మెకానిజం ఏం చేస్తుందంటే వాటిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో ఇలా చంపే ప్రక్రియలో అవి న్యూట్రోఫిల్స్ని అంటే మన బ్లడ్లో ఉండే తెల్ల రక్త కణాలని యాక్టివేట్ చేస్తుంటుంది అనమాట. తెల్ల రక్త కణాలు న్యూట్రోఫిల్స్ అంటాం, లింఫోసైట్స్ అంటాం, మోనోసైట్స్ అంటాం. సో ఒక్కొక్క ఆర్గానిజంకి ఒక్కొక్కటి పనిచేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో లింఫోసైట్స్ బాగా పనిచేస్తూ ఉంటాయి. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో న్యూట్రోఫిల్స్ ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ ఇలాంటివి పనిచేస్తూ ఉంటాయి. సో మన బాడీకి ఆ మెకానిజం జెనెటిక్గా ఉంటూ ఉంటుంది. సో వన్స్ ఆ ట్రిగ్గర్ ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ మెకానిజంలో చిన్న ట్రిగ్గర్స్ వచ్చి అవి ఈ వైట్ బ్లడ్ సెల్స్ని పెంచుతూ ఉంటాయి అన్నమాట. పెంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కిన్కి మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి. స్కిన్కి ఇన్ఫెక్షన్ వస్తే బాడీ మెకానిజం, ఇమ్యూన్ సిస్టమ్ మెకానిజం ఆ ఏరియాకి రిక్రూట్ చేస్తూ ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ని రిక్రూట్ చేయడం అంటే పంపిస్తూ ఉంటుంది అనమాట. పంపించి ఆ చుట్టుపక్కల ఉండే ఏరియా అంతా పుండులా తయారై, పుండు అంటే అందులో మనకి న్యూట్రోఫిల్స్ ఉంటాయి, మోనోసైట్స్ ఉంటాయి, లింఫోసైట్స్ ఉంటాయి, అంటే ఇన్ఫ్లమేటరీ సెల్స్ అంటాం. అవన్నీ చేరి దాన్ని చంపి అది నయం చేయడానికి పనికొస్తూ ఉంటుంది. అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఎక్కడైనా అలా జరగచ్చు. లేదంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు మన బ్లడ్లో వైట్ బ్లడ్ సెల్స్ పెరగడం కానీ, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ పెరగడం, దగ్గు, జలుబు లేదంటే ఫీవర్ వచ్చేటప్పుడు మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ బ్లడ్లో పెరగడాన్ని గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్ని మనం బ్లడ్ ఇన్ఫెక్షన్ అని అనడానికి వీలు లేదు. బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ బ్లడ్లో పెరిగినంత మాత్రాన బ్లడ్ ఇన్ఫెక్షన్ అని ప్రతిసారి మనం అనం. సో బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడో వేరే అవయవంలో వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఇలా ట్రిగ్గర్ చేసి వైట్ బ్లడ్ సెల్స్ని పెంచుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇమ్యూన్ మెకానిజం దెబ్బతిన్నప్పుడు కానీ, లేదంటే పేషెంట్ సీరియస్ డిజార్డర్స్తో బాధపడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే క్రానిక్ డిజార్డర్స్ ఉంటాయి కొంతమందికి, అలాంటి డిజార్డర్స్ ఉన్న వృద్ధుల్లో కానీ, లేదంటే మేము డీల్ చేసే హిమటలాజికల్గా డీల్ చేసే క్యాన్సర్స్, కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ కానీ, లేదంటే అదర్ క్యాన్సర్స్ కానీ, ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే బాడీలోకి ఎంటర్ అయిన ఇన్ఫెక్షన్ కొంతమందికి బ్లడ్లోకి కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని సెప్సిస్ అంటాం. సెప్సిస్ అంటే మనం బ్లడ్లో టెస్ట్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ దొరుకుతూ ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ కల్చర్స్ లాంటివి పంపించేటప్పుడు కొన్ని రకాల బ్యాక్టీరియల్ కానీ, ఫంగల్ ఎలిమెంట్స్ కానీ మనకు తెలుస్తుంటాయి. కొన్ని రకాల PCR బేస్డ్ మెథడ్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనం బ్లడ్లో డిటెక్ట్ చేయొచ్చు. సో ఇలా బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ ఎంటర్ అవుతుంది అంటే బ్లడ్లోకి బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ అండ్ వైరల్ తాలూకా ఎలిమెంట్స్ కానీ మనకు దొరుకుతూ ఉంటాయి. దాన్ని సింపుల్గా మనం బ్లడ్ ఇన్ఫెక్షన్, లేదంటే మా పరిభాషలో దాన్ని సెప్సిస్ అని అంటూ ఉంటాం అనమాట. సో మనం అనుకునే బ్లడ్ ఇన్ఫెక్షన్, సాధారణ ప్రజలు అనుకునేది ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ పెరుగుతుంటాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ రియాక్టివ్గా పెరుగుతుంటాయి. దాన్నే మన పరిభాషలో బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటూ ఉంటారు. సో ఇలా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదని తెలుసుకోవడానికి రకరకాల టెస్టులు చేస్తూ ఉంటాం. CRP అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం. CRP చేస్తే అది కొంతమందిలో రైజ్డ్గా ఉంటుంది. బట్ CRP అనేది ఓన్లీ ఇన్ఫెక్షన్కి ఒక్కటికే స్పెసిఫిక్ కాదు, అది నాన్ స్పెసిఫిక్ అనమాట. అది ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో పెరగవచ్చు, రిమైనింగ్ అదర్ కండిషన్స్లో కూడా CRP పెరగవచ్చు. బ్లడ్ కల్చర్స్ ఒక్కోసారి చేస్తూ ఉంటాం. CBC చేసి WBC ఎంత ఉందనేది ఒక్కోసారి చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేసి మనం యాంటీబయాటిక్స్ కానీ, యాంటీఫంగల్స్ కానీ, యాంటీవైరల్స్ కానీ పేషెంట్కి పెడుతూ ఉంటే డిపెండ్స్ ఆన్ ఇన్ఫెక్షన్, ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటూ ఉంటుంది.